ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగియడంతో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ తొందరపడింది. మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ కొలిక్కి రాకముందే ఆర్జేడీ ఏకంగా 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికి అనుగుణంగా జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం ఆర్జేడీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి తన పాత స్థానమైన వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరొకవైపు బీహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 121 మంది అభ్యర్థులను రంగంలోకి దింపింది. మొత్తానికి ఎవరికి వారే జాబితాలను ప్రకటిస్తూ ఉండడంతో సీట్ల సర్దుబాటు విషయాల్లో ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య పొసగడం లేదు అనేటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే మహాగఠబంధన్ ఇంతవరకు సీట్ల పంపకాల పంచాయతీ తెగలేదంటున్నారు. మరొకవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ జార్ఖండ్ ముక్తి మోర్చా 6 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించేసింది. ఇది కూడా మహాగఠబంధన్ కు మరొక ఎదురుదెబ్బగా మారింది. బీహార్ అసెంబ్లీకి సంబంధించి మొత్తంగా 243 స్థానాలకు 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో తొలి దశ నామినేషన్ ఉపసంహరణకు సోమవారమే ఆఖరి తేదీ కావడంతో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి.